తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పైన ఆ సినిమా ఫంక్షన్లో అర్జున్ గారిని కలిశారు, బ్రహ్మానందం గారిని కలిశారు. బ్రహ్మానందం గారు అయితే మీకు ఏకంగా ముద్దు కూడా పెట్టేశారు. ఎలా జరిగిందన్న అసలు ఇదంతా? సార్, నేను నా జీవితంలో ఏదైతే చిన్ననాటి ఒక మనిషికి ఒక గోల్ ఉంటుంది, ఆ ఒక గోల్ అందుకోవడానికి దాన్ని అంత ఎత్తు ఎదగడానికి ఈ స్థాయి సంపాదించుకునేందుకు నాకు 38 సంవత్సరాలు పట్టింది. అలాగే తమిళ్ హీరో అంటే అప్పుడు తమిళ్ తెలియదే నాకు తెలియదు, కానీ ఒక సినిమా ఒక కనబడ్డది అంటే మన్నంలో మనగాడు. ఆ సినిమాలో సారు రియల్గా వాటర్లో దూకి హీరోయిన్ కాపాడే ఒక షాట్ ఉంటుంది అనమాట. ఆ సినిమా నేను చూసినప్పుడు నాకు ఏదో తెలియని ఒక ఆనందం. అంటే మేము చిన్న ఉన్నప్పుడు ఈత కొడుతుంటాం కదా సార్. అప్పుడు నేను గతం ఇంతకుముందు చెప్పినాను అది. ఆ ఈతకి సారు ఒరిజినల్ అంటే ఆయన ఒక చిన్న 18 ఏళ్ళ వయసు ఉండొచ్చు, 20 ఏళ్ళ వయసు ఉంటుంది అంతే సార్కి. అక్షరాల బ్రూస్లీ టైప్ లో కనబడుతున్నాయి ఆయన. ఆ ఎంటికలకి ఆ బట్టలు ఇప్పేసుకొని ఆయన మొత్తం ఒక చేయి మీద డిప్స్ కొట్టడము, అదొక నాకు ఉల్లాసం అనేది ఆ సార్ని చూసినాక. అంటే అప్పుడు బ్రూస్ అంటే పాము ఈ డ్రాగన్ మొత్తం కనబడి ఒక ఫోటోలో ఇట్లా అన్ని ఇక్కడ దెబ్బలు రక్తం దొరికిన బ్రూస్లీ గారి బొమ్మలు చూసిన అప్పుడు ఆయన ఉండు కదా సార్, అర్నాల్డ్ సార్ది సినిమా. అంటే నేను కొన్ని గతంలో సినిమాలో చూసినప్పుడు కొందరిని ఎంచుకున్నా నేను. ఓహో ఇలా ఉండాలా, ఇలా ఉంటే మనుషులు ఇట్లా స్టాండర్డ్గా ఉంటారా, కష్టపడి ఎదగాలంటే ఇంత కష్టపడాలా. కానీ అర్జున్ దగ్గర నాకు ఫోన్ వస్తుందని నేను ఊహించుకోలేదు సార్. అసలు నేను రియల్గా ఈ మీడియా అగర్ అర్జున్ గారికి ఇట్లా నేను మొన్న షూట్లో కూడా సారుని చూసి ఆనందం తట్టుకోలేక, అభిమానం చెప్పుకోలేక, నా తడబడడం, నా లైవ్ మొత్తం నా బాడీ షేకు, అంత పెద్ద మీడియా ఆల్ మీడియా అక్కడ ఉండి క్యాపిటల్ చేయడము అంతమందిని. నేను టీవీలో సెల్లులో మొబైల్లో చూసే మీడియాని చూసినా కానీ అది రియల్గా బాహుబలి సినిమాలో నేను నటించడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్న ప్రౌడ్ ఇక్కడ అదే మీడియా ప్రౌడ్ అట్లా కనబడ్డది. నోరు తడబడిపోయినా. అర్జున్ గారి కోసం చిన్నప్పటి నుంచి ఇంత ప్రేమ పెంచుకున్నారు, ఆయన చూడాలని ఇంత తప్పించారు. ఆయన నుంచి కాల్ ఎప్పుడు వచ్చింది? కాల్ రంగానే మీ రియాక్షన్ ఏంటి? సార్, నాకు ఒక మేడం ఫోన్ చేసింది ఫస్ట్. పేరు సత్య. 6 నెలల పాప ఉంది ఆమెకి, 6 నెలల బేబీ ఉంది. శివ గారు అన్న ఇట్లా నేను ఒక పిఆర్ఓని ఒక అంటే నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాకపోతే చెప్పండి అమ్మా అంటే, నేను ఏదైనా డెడ్ బాడీ గురించి ఫోన్ చేస్తురేమో చెప్పండి అమ్మా అంటే, నా ఫస్ట్ పదం చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా అంటే సారు మిమ్మల్ని కలవాలంటుండు బాబు అన్నది. అర్థం కాలేదు సార్. 5 నిమిషాలు షాక్. ఫస్ట్ అర్జున్ గారు కలవంటే ఒక ఉండండి మాట్లాడతాను కాన్ఫరెన్స్ కాల్ కలిపింది. కాన్ఫరెన్స్ కలిపి నాకు జెంటిల్మెన్ లో చూసిన వాయిస్ ఏదైతే ఉందో అదే వాయిస్ 100కు 100. ఆ వాయిస్ తోటి బాబు శివ ఎలా ఉన్నావంటే నా వైబ్రేషన్ మొదలైంది. నిజంగా సార్, వైబ్రేషన్ మొదలైంది. ఒక అభిమాని కోసము ఇట్లా ఫోన్ కూడా చేస్తారా అనేది ఇప్పుడు ఈ 2026లో అప్పుడెప్పుడో జరిగిన 40 yearsకి ఇప్పటికి ఆనందం లోపల తట్టుకోలేని ఆ ఉల్లాసం అట్లా వచ్చేసి నాకు షావ. సార్ చెప్పండి సార్, బాబు నా సినిమాలు ఏమైనా చూసినావా బాబు అన్నాడు. సార్ నేను మన్నంలో మనగాడు సినిమా చూసినా అన్నాడు. సారు మూవా గోపాల్ ఏదో పేరు చెప్పి తక్కువ అని. నాకు అంత తెలియదు సార్, నేను చూసినాను సార్ అన్న. పుట్టింటికి రా చెల్లి ఇవన్నీ సెంటిమెంట్ సినిమాలు చూసాను సార్ మేమంటే. నీకు నచ్చిన సినిమా ఏది బాబు అంటే జెంటిల్మెన్ సార్, మన్నంలో మనగాడు సార్ అని చెప్పిన. ఆయన చాలా ఆనందంతో ఆనందపడుతూ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం బాబు, ఇట్లా పాపది ఫంక్షన్ ఉంది అని కూడా నాకు తెలియదు అసలు. ఏదో షూటింగ్లోనే ఉందేమో, నాకు ఒక 1 minute రూల్ ఇస్తారేమో దాంట్లో. ఒక ట్యాంక్ మూన్లో నీళ్ళు సూసైడ్ చేస్తున్నాం కదా, ఇలా అప్పుడు సారు నీళ్ళలో దూకి హీరోయిన్ కాపాడతాడు కదా, అలాంటిది ఏమైనా ఛాన్సులు ఇట్లా ఉన్నాయేమో. ఒక విలన్గా ఎంటికలు ఎంత పెద్దగా ఉన్నాయి కదా, ఒక విలన్ పాత్ర ఇస్తారేమో నాకు. నర్సింగ్ అన్నంత వ్యక్తికి నేను ఎదిగిన అంత ఆనందం కూడా వచ్చేసింది. అయితే పాపది సీత పయనం షూటింగ్ అని చెప్పారు.
అది ఫ్రీ ఈవెంట్ ఉంటుంది కదా సార్, సినిమా రిలీజ్ ప్రీ రిలీజ్ రిలీజ్ అని చెప్పగానే మా పాప సినిమా షూటింగ్ కోసం నేను రాకుండా ఎట్లుంటుందని చెప్పేసి సార్ మీరు వస్తాను సార్ అన్న. 10వ తారీఖు నాకు వచ్చింది, 6వ తారీఖు ఫోన్ వచ్చింది. ఓకే 10 అంటే 4 రోజులు అప్పటి నుంచి వర్క్లో బయటనే ఉన్నా. అర్జున్ గారు ఫోన్ చేసిన ఆనందం తట్టుకోలేక ఫస్ట్ మా భార్యకు ఫోన్ చేసిన. నేను చిన్నగా ఉన్నప్పుడు జెంటిల్ మ్యాన్ అంటే తెగించి పోరాడే మనిషి, ఆయన చేమిన జెండా ఉంటుంది, అది కూడా జాతీయ జెండా ఉంటుంది. ఆయన దేశం కోసం సినిమాలు తీస్తాడు. 10 మంది పౌరులు ఎలా ఉండాలనే దానికే ఆయన సినిమాలు చేస్తాడు. సెంటిమెంట్ తీసినా కూడా ఆయన ముఖంలో కళ, ఆయన ఐస్ కానీ, ఆయన ఎప్రెషన్ కానీ, మనిషికి ఒక ఫిట్నెస్ కానీ, రోజు తాగుబోతాడైనా ఆయన సినిమా చూస్తే లేచి నిలబడాలి. సార్ 4 రోజుల ముందు మీకు కాల్ వచ్చింది, కుటుంబ సభ్యులతో పంచుకున్నారు, చాలా ఆనందంగా గడిపారు. నిన్న ఈవెంట్కి వెళ్ళంగానే స్టేజ్ ఎక్కంగానే అక్కడ ఏం జరిగింది చెప్పండి. మా కారు ఆడ దిగిందో లేదో తెలియదు. సార్ వచ్చి మా ఫ్యామిలీని అందరినీ అన్న ఇలా షేక్ హ్యాండ్ ఇస్తే ఇట్లా ఇట్లా తులుపుకుంటారు పబ్లిక్ బయట. ఆయనకు అది లేదు. శివ నిజంగా మస్తు అది అనిపించింది. ఇది ఆనందంతో వస్తున్న కన్నీళ్ళు కానీ అదే అదే రియల్గా నేను అన్నని తలిగిన తర్వాత ఫస్ట్ ఆయన డైరెక్ట్ గుండెలకు అద్దుకున్నాడు. ఈ యొక్క ఛాతీలో ధైర్యాన్ని నింపిండు. ఆ గొప్పతనం ఆ 2 కూతుర్లకు, ఆ అమ్మకి, మన ఫ్యాన్స్ వీరాభిమానులు అందరికీ, ఆ మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్స్ ఎట్లున్నారో తమిళ్లో కూడా ఈ అర్జున్ సార్కి అట్లున్నారు. అది రిసీవ్ చేసుకొని అప్పటిదప్పుడే అన్న నేను చెప్తున్నా కదా, ఫుట్పాత్ పైన తిని బ్రతికిన నేను ఒక అంత పెద్ద ఏసీ బంగ్లాలో నాకంటూ ఒక రూమ్ సపరేట్గా ఒక విఐపి పొజిషన్లో నా కుటుంబాన్ని అందరినీ ఆహ్వానించి మమ్మల్ని ఆడ సపరేట్గా వాళ్ళకు ఒక బ్లాక్లో ఒక రూమ్ అంటే వండర్ఫుల్ అన్న. దాని ఛార్జెస్ ఎంత ఉంటే కూడా తెలియదు కానీ తట్టుకోలేను. అసలు అమెరికా ఎట్లుండదో తెలియదు, ఆ హోటల్ అంత పెద్ద ఉంది, చల్ల గాలి, బెడ్. అర్జున్ గారి గుండె ఎంత సున్నితం ఉందో అని అలాగే అలాంటి హోటల్లో పెట్టారు. అక్కడ నుంచి నైట్ ఈవెంట్కి తీసుకెళ్ళారు. 3 మనుషులు నాకు ఆయన పర్సనల్గా ఎవరైతే ఉంటారో ఆయన పర్సనల్ మనుషులే, మళ్ళీ ఇతరులు కాదు. నేను వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యేంత వరకు అన్న అర్జున్ అన్న దగ్గర అతనికి ఏ ఒకటి ఇబ్బంది కాకూడదు అని వాళ్ళకి చెప్పిండు. వాళ్ళు నాకు అదే ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ మీకు ఎలాంటి సార్ అన్నదమ్మా అన్న తమ్ముడు లేదండి, మీరు గతంలో ఒక వీడియోలో మీరు చెప్పింది మేము విన్నాము, కానీ మేము అనకముందే సార్ మాకు చెప్పిండు మిమ్మల్ని ఎలాంటి అంటే కొంచెం ప్రాబ్లం జరుగుతుంటాయి, అవిటి గురి కాకుండా వాళ్ళని బాగా చూసుకోండి అని చెప్పేసి 3 మంత్రం పెట్టండి మమ్మల్ని. నేను మిస్ అయినా అతను ఉంటాడు, అతను మిస్ అయినా ఆ అమ్మాయి ఉంటుంది, మీకు ఏది కావాలంటే రిసీవ్ చేసుకోవచ్చు అనగానే గుళ్ళో ప్రసాదం తీసుకోవడానికి క్యూలో వస్తాం. కానీ వాళ్ళు మాకు దగ్గరుండి తీసుకెళ్ళి పాప ఫంక్షన్ బాగా చేసినాము. మళ్ళా అందులో బ్రహ్మానందం గారు కనబడ్డాడు స్టేజ్ మీద. షాక్. ఇది నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమా కోసం పోతే అహనా పెళ్ళంట సినిమా అంటే అక్కడ ఈ సినిమా రాబోతుంది అని వాల్ పోస్టర్ చూసి ఇదే నడుస్తుంది అనుకుని సినిమా థియేటర్ పోతుంటారు అనమాట. అదే పోగానే ఈ కోడిని అలరి తీసి ఒరే అరగుండి ఎదవా నువ్వు రే చచ్చిపోతావని కోడ సినిమాతో నేను తిట్టడము, అది అసలు బ్రహ్మానందంగా ఇంత దగ్గర అంటే షూటింగ్లో ఎప్పుడు కలవలేదు, ఖాళీ అక్కడ వాళ్ళు మేకప్ వేసుకుంటే చూడడము, అంటే మేము ఒక ఆర్టిస్టులం అంతవరకు. అలాంటిది నిన్న సారు అంత పెద్ద గొప్ప వ్యక్తి, మహానటుడు, ఆయన ఒక పద్మభూషణ్ తీసుకున్న గొప్ప వ్యక్తి, ఒక శవం శివం అనే ఒక పదానికి ఆయన ఇచ్చిన ఒక గొప్ప వరం నాకు. స్టేజ్